ఒక కొడుకు తన వృద్ధ తండ్రిని ఒక రోజున ఒక ప్రశాంతమైన సాయంత్రం పూట ఆ నగరంలోని ఒక పెద్ద రెస్టారెంటుకు తీసుకువెళ్లాడు. శరీరమంతా ముడతలు పడిన ఆ తండ్రి చేతులు వణుకుతున్నాయి. ఆయన ఆహారాన్ని నోటికి తీసుకువెళుతున్న ప్రతిసారీ ఆయన స్పూనులో నుండి కొంత ఆహారం ఆయన చొక్కా, ప్యాంటు మీద పడి మరకలు తేలినాయి. రెస్టారెంటులో తింటున్న వారిలో కొంతమంది వృద్ధుడి గురించి గుసగుసలు చెప్పుకోవటం వినబడింది. కొందరైతే వారి దొంగచూపులతో ఈ వయసులో మీకెందుకు రెస్టారెంటుకు రావాలని ఆశ అన్నట్టు వృద్ధుడ్ని ఎగతాళిగా చూశారు. కాని కొడుకు మాత్రం ఎటువంటి రియాక్షన్ చూపకుండా ప్రశాంతంగా చూశాడు. అతను తండ్రికి పక్కనే కూర్చుని తింటున్నాడు. అతను తండ్రిని చూసి ఏమీ తప్పులేదు అన్నట్టు నవ్వాడు. వాళ్లు తినటం పూర్తి అయిన తరువాత కొడుకు తండ్రి పక్కనే నిలబడి నిదానంగా తండ్రిని లేపి వాష్ రూముకు తీసుకువెళ్లాడు. అక్కడ కొడుకు ఎటువంటి ఇబ్బంది చూపకుండా తండ్రి చేతులు, మూతి, చొక్కాపైన ఏర్పడిన మరకలను శుభ్రముగా తుడిచి, తండ్రి తల దువ్వి, కళ్లజోడు సరిచేసి ఆయన చేతులు పుచ్చుకుని డైనింగ్ హాలులోకి వచ్చాడు. వాళ్లు రావటంతో గుసగుసలు, ఇకలు ఆగిపోయినాయి. రెస్టారెంటులో ఉన్న వారందరూ వాళ్లవైపు చూశారు. ఎగతాళిగా కాదు, మర్యాదతో. కొడుకు బిల్లు కట్టేసి బయటకు వెళుతున్నప్పుడు బాబూ అంటూ మరో వృద్ధుడు కొడుకుని పిలిచి నువ్వు ఒకటి మరిచిపోయావు అన్నాడు. నేనేమీ మరిచిపోలేదే అని చెబుతున్న ఆ యువకుడితో నువ్వు మీరిద్దరూ తిన్న టేబుల్ దగ్గర ఏమీ మరచిపోలేదు. నువ్వు మా మనసుల్లో ఏర్పరచిన భారాన్ని మరిచిపోయావు అన్నాడు. ఈ రెస్టారెంటులో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక పాఠం నేర్పించావు. నువ్వు పెద్దవారు అవుతున్న ప్రతి తల్లిదండ్రులకు ఒక నమ్మకాన్ని ఇచ్చావు. ఆ మాటలు విన్న కొందరు సిగ్గుతో తలవంచుకున్నారు. కొందరు మౌనంగా ఉండిపోయారు. మరికొందరు కన్నీరు కార్చారు. ఎందుకంటే అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆలస్యంగా అర్థం చేసుకున్నారు. కొందరు టైముకు అర్థం చేసుకున్నారు. కథ యొక్క మోరల్: చిన్నప్పుడు మీకు భోజనం తినిపించిన చేతులు ఒకరోజు వణుకుతో గిలగిలలాడతాయి. మిమ్మల్ని దారి నడిపించిన స్వరం బలహీనపడుతుంది. మీకు దారి చూపిన కళ్లకు మీ తోడు ఒకరోజు అవసరమవుతుంది. ఆ రోజు వస్తే వారిని తిరస్కరించకండి. ఎవరికైతే మీ అవసరమవుతుందో వారికి మీ చేతులు అందించడం బరువు కాదు, అది మీకు దొరికిన గౌరవం. వాళ్లను మర్యాదతో ఆదరించండి. ఎందుకంటే మీరు చేసే పనులే మీ పిల్లలకు ఉదాహరణలుగా నిలిచి భవిష్యత్తులో మీకు తిరిగి వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.